Hello all and welcome to Movie Cancer. Here is the trailer breakdown video of Pushpa 2. ట్రైలర్ లో నాకు చాలా డీటెయిల్స్ దొరికాయి. షార్ట్ బై షార్ట్ చెప్తా. ఈ షార్ట్ లో ఇక్కడ నిల్చుంది పుష్పరాజ్ అండ్ తను ఒక మ్యాప్ ను చూస్తున్నాడు. ఆ మ్యాప్ ఏదో కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ చిత్తూరు మ్యాప్ ని చూస్తున్నాడు. సో తను మ్యాప్ మీద ఒక ప్లేస్ లో మార్క్ పెట్టాడు. సో దేంతో పెట్టాడు? ఎర్రచందనంతో, నదిలో పెట్టాడు. సో అలా ఎందుకు పెట్టాడంటే చెక్ పోస్టులు ఉంటాయి కదా రోడ్డు మీద వెళ్తే, సో తను తెలివిగా ఏం చేస్తాడంటే నది ద్వారా పంపించేద్దామని చెప్పి అక్కడ పెట్టాడు. సో తన టిప్పర్లు అయితే నది ద్వారా వెళ్తున్నాయి. నదిలో వెళ్ళాలంటే అంత ఈజీ కాదు, ఆ ప్రెజర్ ని తగ్గించాలి. సో గేట్స్ ఖచ్చితంగా ఓపెన్ చేసి ఉండాలి. అండ్ ఈ షాట్ లో జగపతి బాబు గారు, ఈయన ఒక సెంట్రల్ మినిస్టర్. ఈయన క్యారెక్టర్ నేమ్ కొంగతం వీరప్రతాప్. అండ్ ఇక్కడ పుష్ప ఎర్రచంద్రం మమ్మీ సంపాదించిన డబ్బును చూడవచ్చు. ఆ డబ్బుని అన్నిటిని సోఫాలో ప్యాక్ చేస్తున్నారు, ఎందుకంటే రైడింగ్ వస్తే దొరకకూడదు కదా. అండ్ ఇక్కడ జపాన్ చూడొచ్చు. ఈ వెహికల్స్ అన్ని సేమ్ ఉన్నాయి, ఈ మధ్యలో ఉన్న వెహికల్ మాత్రం డిఫరెంట్ గా ఉంది, అందులో డాన్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఈ మిర్రర్ లో ఉంది పుష్పరాజ్. అండ్ ఇక్కడ కూర్చుంది పుష్పరాజ్. వీళ్ళంతా ఆట ఆడుతున్నారు క్రికెట్. సో తను మాత్రమే ఇక్కడ ఎందుకు కూర్చున్నాడు అంటే ఒంటరిగా, తనకి ఇంటి పేరు లేదు కదా, ఎవరు ఆడిపించుకోవట్లేదు కావచ్చు. అండ్ పుష్ప 1 కి సంబంధించిన కొన్ని షార్ట్స్ చూపెట్టారు. ఈ డ్రెస్ అని గుర్తు పెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ పుష్ప కింగ్డమ్ ను చూడొచ్చు. ఈ చుట్టూ ఉన్న గూడౌన్స్ అన్ని పుష్ప డబ్బు దాచుకునే చోటు. అండ్ ఇక్కడ ఎర్రచందనం ట్రీని కూడా చూడొచ్చు. ఆ ట్రీ చుట్టూ ఎర్రచందనం అల్లాడు. ఇక్కడ పుష్ప బ్రాండ్, అదే గొడ్డలి క్రాస్, దాన్ని జెండాగా కూడా నాటాడు. అండ్ ఇక్కడ వీళ్ళ వెపన్స్ కింద చూడండి, పుష్ప హ్యాండ్ మార్క్. అండ్ ఇక్కడ వచ్చేది పుష్ప, మేబీ ఎంట్రీ సీన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ ఈ కార్ కి ఒకటి వెల్డింగ్ కొట్టించుకున్నాడు, ఫుట్ రెస్ట్ లెక్క. అండ్ తన అండర్ షూట్ చూడండి, రెడ్ మార్క్, ఎర్రచందనం. అండ్ ఇక్కడ జూమ్ చేసి చూస్తే వెంకటేశ్వర్ల స్వామి ఉన్నట్టున్నారు. దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఇక్కడ పుష్ప క్లోజ్అప్ సీన్. ఈ ఛాయ్ తీసుకునేది ఎక్కడ ఉంటుందో అని అనుకుంటున్నారా? పుష్ప 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 అనే ఒక సాంగ్ ఉంటుంది కదా, సో సాంగ్ లో తీసుకుంటాడు. అండ్ ఇక్కడ హెలిప్యాడ్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ రావు రమేష్ గారు చూడొచ్చు. మేబీ ఎలక్షన్స్ టైం కావచ్చు ఇది, అందుకే వీళ్ళంతా పరిగెడుతున్నారు కావచ్చు. ఇది రావు రమేష్ ఎంట్రీ సీన్ కావచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఉంది మాత్రం పుష్పరాజ్ హెలికాప్టర్. ఇక్కడ బ్యాక్ సైడ్ లో పుష్ప అండ్ కేశవ్ అని చూడొచ్చు. మేబీ ఈ టాటా ఇంట్రోలో రావచ్చు వాళ్ళు. ఇక్కడ పుష్పరాజ్ పోలీస్ స్టేషన్ పెడుతున్నాడు. అది మామూలు పోలీస్ స్టేషన్ కాదు, రెడ్ శాండిల్ వుడ్స్ యాంటీ. ఈ సీన్ ఏంటో అనుకుంటున్నారా? వేరీస్ పుష్పలో క్లైమాక్స్ లో వస్తుంది ఈ సీన్. మేబీ వార్నింగ్ ఇవ్వడానికి కావచ్చు. సో ఈ వ్యక్తి ఒక మూటను పట్టుకొని పోతున్నాడు కదా, సో ఆ మూట ఏంటంటే డబ్బు మూట కావచ్చు, మేబీ కాంప్రమైజ్ కి. అండ్ ఈ వ్యక్తి అయితే సిలిండర్ లాంటిది సంథింగ్ ఏదో పట్టుకొని పోతున్నాడు, మేబీ కొట్టి చంపేయడానికి కావచ్చు. అండ్ ఇక్కడ చుట్టూ వీళ్ళందరూ ల్యాంతర్స్ పట్టుకున్నారు కదా, సో ఇది వచ్చేసి పుష్ప అడ్డానే. అండ్ ఇది ఒక డాన్స్. అండ్ ఇది పుష్ప అడ్డా మాత్రం కాదు, పుష్ప బయట నుంచి లోపలికి వస్తున్నాడు. సో ఈ సెక్యూరిటీస్ మేబీ రావు రమేష్ గారి క్యారెక్టర్ కావచ్చు, తను సెంట్రల్ మినిస్టర్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఇక్కడ పుష్ప అండ్ కేశవ దిగడం చూడొచ్చు హెలికాప్టర్ నుంచి. అండ్ ఇక్కడ పుష్ప ఎంట్రీ సీన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కేశవ కార్ నడుపుతున్నాడు. ఇక్కడ పుష్ప జపానాలో వేసేస్తున్నాడు. సో ఈ వ్యక్తిని గమనించండి, గొడ్డలి మార్క్ ఉంది తన మొహంపై, మేబీ అది రాసింది కావచ్చు. ఇక్కడ పుష్ప దేనికో వచ్చాడు. సో ఇక్కడ ఈ ప్రైజులను చూడొచ్చు. ఏం ప్రైజులు అనుకుంటున్నారా? పుష్ప సాంగ్ లోది కావచ్చు. మేబీ తను ఏదైనా గేమ్స్ ఆర్ పార్టిసిపేషన్ గెలిచిన వారికి ప్రైజ్ ఇవ్వడానికి చీఫ్ గెస్ట్ గా వచ్చి ఉండొచ్చు. ఇక్కడ పుష్ప ఎర్రచంద్రం మీద నిల్చుంటున్నాడు. మేబీ తన కింగ్డమ్ ని చూసుకోవడానికి తనే కట్టుకొని ఉండొచ్చు. మరి పోలీసులు రారా? ఇక్కడ తిరుపతి గుడి చూడొచ్చు. ఇక్కడ శ్రీవల్లి వెంకటేశ్వర స్వామికి కిరీటం మోసుకపోతున్నాడు అని చూడొచ్చు. ఈ పార్టీ అందులోదే కావచ్చు. ఇక్కడ పుష్ప అందరికి అన్నదానం పెడుతున్నారు. ఇది గుడిలో అని ఉంటది, ఆర్ తన ఇంటి దగ్గరనే వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ఉండొచ్చు. ఇక్కడ పిల్లం మాట ఒక మొగాడింటే ఎట్లా ఉంటుందో చూపిస్తా అని చెప్తున్నాడు పుష్ప. పుష్ప అందరినీ రూల్ చేస్తే పుష్పని శ్రీవల్లి రూల్ చేస్తుందని ఇండైరెక్ట్ గా ఇంటిస్తున్నారు. ఇక్కడ పుష్ప అండ్ శ్రీవల్లి మధ్య లవ్ బాండింగ్ ను చూడొచ్చు. ఆల్సో ఈ సీన్ లో శ్రీవల్లి ప్రెగ్నెంట్ కావచ్చు. అండ్ ఇక్కడ పుష్పని కొడుతున్నారు. ఈ సీన్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇది జాతర సీన్. ఇక్కడ ఉంది ఏనుగు. ఈ షాట్ లో శ్రీవల్లిని పుష్ప ఎత్తుకున్నాడు. జాతర ఫైట్ జరుగుతున్నప్పుడు శ్రీవల్లి కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడ పుష్పని కొడుతున్నారు, ఎందుకై అంటారు. అండ్ ఇక్కడ తనకి బలవంతంగా గెటప్ పెంచారు ఆడవేషంలో. సో ఈ సీన్ వెనుక కూడా ఒక హింట్ ఉంది. సో పుష్పకి చీర కట్టి బలవంతంగా మొహానికి పసుపు కుంకుమ పోసారు కదా, సో ఎందుకు అలా చేశారంటే ఈ వ్యక్తికి గుండు కొట్టారు కదా, సో అందుకని చెప్పి రివెంజ్ ప్లాన్. ఈ షార్ట్ ను గుర్తుపెట్టుకోమని ఇంతసేపు చెప్పాను కదా. సో పుష్పని గమనించారా? తన పాత డ్రెస్ లోనే ఉన్నాడు ఇంకా. సో ఇక్కడ బన్వర్ సింగ్ షికావత్ చూడొచ్చు. తన వాచ్, తన గ్లాసెస్ అండ్ తన గన్, తన యూనిఫామ్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పుష్ప మనుషుల్ని టార్చర్ చేయడం చూడొచ్చు, ఎందుకంటే ఆ ఎర్రచందనం దొరికింది కాబట్టి. మేబీ పుష్ప అదే టైంలో పారిపోయి ఉండొచ్చు. పుష్ప ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అడిగి ఉండొచ్చు.
పుష్పకి బన్వర్ సింగ్ కి ఇండైరెక్ట్ గా ఫేస్ ఆఫ్స్ పెట్టాడు సుకుమార్ గారు. అండ్ ఇక్కడ ఒక మనిషిని కాలబెడుతున్నారు, నార్మల్ కట్టెలతో కాదు, ఎర్రచందనం కట్టెలతో. ఇక్కడ ఈ వ్యక్తిని చూడండి, తన హ్యాండ్ అయితే క్లియర్ గా కనబడట్లేదు, కనబడితే మాత్రం అది పుష్పనే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దాని నెక్స్ట్ షాట్ శ్రీవల్లి షాట్ చూపెట్టారు. ఇక్కడ అందరూ ఉంటారు, ఒక పుష్ప తప్పించి. రావు రమేష్ గారు ఉంటారు, మంగళం శ్రీను ఉంటాడు, దాక్షాయన్ ఉంటది, చాలా మంది ఉంటారు ఇక్కడ. ఒక పుష్ప అండ్ ఫ్యామిలీ తప్పించి ఇక్కడ ఈ వ్యక్తిని కాలబెడుతున్నారంటే ఏదో పెద్ద శాల్తీ ఉంటుందని నేను అనుకుంటున్నా. దాని నెక్స్ట్ షాట్ శ్రీవల్లిని చూపెడతారు. ఇక్కడే నాకు డౌట్ వచ్చింది, మేబీ తను శ్రీవల్లియే కావచ్చు. జాతర సీన్ లో అజయ్ గారు కూడా ఉంటారు. ఇక్కడ జాలరెడ్డిని చూడొచ్చు, జాలరెడ్డి గన్ను పెట్టింది పుష్పకి. ఇక్కడ ఈ హోటల్ ని గమనించండి, ఇక్కడికి పుష్ప వచ్చిండు, ఇది జపాన్. మేబీ ఈ కార్డు కోసమే జపాన్ వాళ్ళందరూ కలిసి పుష్ప మీద దాడి చేసి ఉండొచ్చు. అండ్ ఇక్కడనే సత్య గారి క్యారెక్టర్ ని కూడా చూడొచ్చు, మేబీ తను మురుగన్ అసిస్టెంట్ కావచ్చు. అండ్ ఇక్కడ ఎర్రచందనాన్ని బయటికి తీయడం చూడొచ్చు భూమిలోకి వెళ్ళి, మేబీ షికావత్ కనిపెట్టిందొచ్చు. అండ్ ఇక్కడ ఎర్రచందనాన్ని గాడిదలతో మొయ్యడం కూడా చూడొచ్చు. అండ్ వీళ్ళందరూ చూసేది హెలికాప్టర్ ని, ఆ హెలికాప్టర్ ఏదో కాదు పుష్పని. ఈ సీన్ అంతా ఒకటే. అండ్ ఇక్కడ చాలా బోట్స్ చూడొచ్చు, అందులో ఒక బోట్ లో షికావత్స్ చూడొచ్చు. అండ్ ఇక్కడ స్టీల్ ఐటమ్స్ అని కూడా లైట్ గా చూపెట్టారు. ఇక్కడ బన్వర్ సింగ్ దేనికో డాన్స్ వేస్తున్నాడు అని మనం అందరం చూస్తాం. ఆల్సో ఇక్కడ మంగళం శ్రీను అండ్ దాక్షాయని కూడా చూడొచ్చు. వీళ్ళందరూ కలిసిపోయారని అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం చూడలేని విషయం ఏంటంటే ఇక్కడ ఎర్రచందనం ఉంది. సో ఆ ఎర్రచందనం సరుకు దొరికిందని చెప్పేసి వీళ్ళందరూ సంతోషపడుతున్నారు. ఇక్కడ పుష్ప దేనికో శంఖమవుతున్నాడు, దేనికంటారు? మేబీ ఇదంతా క్లైమాక్స్ సీన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ నీళ్ళలో పడ్డ పుష్ప మళ్ళీ వీళ్ళందరినీ చంపి పైకి వచ్చాడు. పుష్ప బీడి నుండి స్టైల్ సిగరెట్ వరకు ఎదిగాడని ఇండైరెక్ట్ గా చూపిస్తున్నారు. అండ్ ఇది జాతర సీన్ లో అందరు ఉన్నారు. ఈ షాట్ లో నేను గమనించిన డీటెయిల్ ఏంటంటే కేశవకి సరిగ్గా కళ్ళు లేనట్టు ఉన్నాయని నేను అనుకుంటున్నా. కేశవకి కళ్ళు లేనట్టు అనిపిస్తున్నాయి. ఏంది బ్రో అలా అంటున్నావు అని మీరు అనుకోవచ్చు. పుష్ప ఎంట్రీ సీన్ అని, అందులో కేశవ కదా కార్ నడుపుతున్నాడు, కళ్ళు లేకుండా ఎలా నడుపుతాడు? దాని తర్వాత బన్వర్ సింగ్ అటాక్ చేసిన తర్వాత కళ్ళు పీకి ఉండొచ్చు. ఆల్సో తన చేతిని గమనించండి, 4 ఫింగర్స్ ఉన్నాయి, 5th ఫింగర్ లేదు. సో బన్వర్ సింగ్ నరికేసి ఉండాలి. సో ఇక్కడ బన్వర్ సింగ్ కి అండ్ పుష్పకి ఫేస్ ఆఫ్. అండ్ ఇది ఎర్రచందనం లారీ. సో ఇవి ఫ్రెండ్స్ పుష్ప ట్రైలర్ లో నాకు దొరికిన డీటెయిల్స్. అయితే డీటెయిల్స్ మీరు గమనించుంటే కామెంట్ చేయండి. నేను ఇంకా ఏ డీటెయిల్ అయినా మిస్ అయ్యి ఉంటే మాత్రం అది కూడా కామెంట్ చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.